ఎవ్రీవన్, అస్సలాము అలైకుం, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? సో బాగున్నారా? సో నేనైతే పర్ఫెక్ట్గా ఉన్నానండి. సో ఈరోజు అయితే రెసిపీ సింపుల్ అంటే సింపుల్, చాలా టేస్టీ అండి. మునక్కాయ పులుసు రెసిపీ. సో జనరల్గా ఇది అంటే అందరికీ వచ్చే రెసిపీయే. సో నేను కొంచెం డిఫరెంట్ స్టైల్గా వేరేగా ఎగ్స్ బాయిల్ చేసి వేసి చేస్తున్నాను. సో చాలా టేస్టీ అంటే టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి నన్ను కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందనేది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోబాకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి, అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక చాప్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా తరగాలండి ఉల్లిపాయలు, ఇంత కూడా కాదు, ఇంకా సన్నగా తరిగినా ఏం పర్వాలేదు. కావాలంటే చాపర్లో వేసుకోండి, ఏం పర్వాలేదు. కొంచెం మీడియం సైజులో రావాలి. సో దాని తర్వాత నేను ఇక్కడైతే 2 పచ్చిమిర్చి యాడ్ చేశాను. 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసి నూనెలో మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. సో దాని తర్వాత అయితే నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ మీరు ఎంత వేసుకున్నాలి అనుకునేది బట్టి వేసుకోండి. సో ఇలాగా అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఆయిల్లో బాగా మగ్గాలన్నమాట ఆనియన్స్, అప్పుడే ఈ పులుసుకి టేస్ట్ అనేది వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో చింతపండు అయితే మీరు కొంచెం నానబెట్టుకొని ఉంచుకోండి. సో ఎక్కువ నానబెడితే ఇక్కడ 1 టొమాటో చాలండి. నేనైతే ఇక్కడ 1 టమాటా యాడ్ చేశాను. సో చింతపండు తక్కువ కావాలనుకుంటే 2-3 టమాటాలు యాడ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. నేనైతే ఇక్కడ 1 యాడ్ చేశాను. చింతపండు చాలా యాడ్ చేశాను కాబట్టి. సో దాని తర్వాత ఇక్కడ మునక్కాయలు పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను నేను, వాష్ చేసేసి. అవి మీరు ఎంత తీసుకోవాలనే బట్టి వేసుకోండి. ఇక్కడైతే నేను 2 తీసుకున్నాను. సో ఇవన్నీ బాగా మసాలాలన్నీ ఇలా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ కోసం ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఫైనల్గా ఇక్కడైతే నేను కారం యాడ్ చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. పచ్చిమిర్చి ఆల్రెడీ యాడ్ చేసాం కదండి మేము. సో అందుకని కారం కొద్దిగా తక్కువ వేశాను. మీరు కారం కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, ఏం పర్లేదు. సో ఇలాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నిటిని. సో ఇక్కడైతే కలర్ చేంజ్ అయిపోయింది చూడండి, బాగా మగ్గిపోయాయి. సో మునక్కాయలు కొంచెం ఇంకా మగ్గాలన్నమాట, తొందరగా వేగవు కదండి అవి. ఉల్లిపాయలు అయితే కరెక్ట్గా ఉన్నాయి మాకు. సో ఇప్పుడైతే ఇక్కడ చింతపండు రసం యాడ్ చేస్తున్నాను నేను. సో యాడ్ చేస్తానండి. యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోవాలి, ఇవన్నీ పట్టేలాగా మిక్స్ చేసేసి బాగా ఉడకబెట్టుకోవాలండి. నేను కావాలంటే మీరు ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోండి, ఏం పర్లేదు. మీరు కొంచెం కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవచ్చు దీని ప్లేస్లో. నేను బాగోదని వేయలేదు అండి. సో ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేశాక ఇక్కడ నేను బాయిల్ చేసిన ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే ఏం పర్లేదు. ఎగ్ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి, కానీ టేస్ట్ బాగుంటుంది. ఇవి మా పిల్లలు కూడా చాలా బాగా తింటారండి, చిన్న పిల్లలే నాకు. సో అందుకని నేను ఎగ్స్ కంపల్సరీగా యాడ్ చేస్తాను, ఏ పులుసు అయినా సరే. సో మీరు కావాలంటే స్కిప్ చేసుకోండి, ఏం పర్వాలేదు. సో ఫైనల్గా 5 మినిట్స్ తర్వాత చూడండి అన్నీ మగ్గిపోయాయి. మునక్కాయ కూడా మనకు రెడీ అయిపోయింది. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఉంది అనేది కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. సో ఈరోజు అయితే ఇంతకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.